అంటే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరెవరి మధ్య జరగబోతున్నాయి? త్రిముఖ పోటీ ఉంటుందా, ద్విముఖ పోటీ ఉంటుందా? బీజేపీ వర్సెస్ కాంగ్రెసా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్? ఎక్కడుంది బీఆర్ఎస్? ఎందుకు వేయాలి ఓటు బీఆర్ఎస్కి? ఎందుకు వేయాలి? ప్రజలు అడుగుతున్న ప్రశ్న, ఎందుకు వేయాలి? టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ మార్చినందుక? లేదు, ఈరోజు కూడా కార్యకర్తల్ని గుర్తించకుండా డబ్బున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు అమ్ముకుంటున్నందుక? ఎందుకు వేయాలి బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో అప్పుడే తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని కాదు, తెలంగాణ పదం తీసేసి తెలంగాణ ప్రజలతోటి వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు వద్దనుకున్నారు తెలంగాణ. వాళ్ళు మొత్తం దేశం మొత్తం భారత రాష్ట్ర సమితి అవుతామని పోయినరు వాళ్ళు. కానీ వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ముందు నువ్వు ఉన్న ఊరు నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకోకుండా నువ్వు వేడుకో ఢిల్లీకి పోతా అనుకుంటే ఢిల్లీ నీది కాకపోయా, గల్లీ నీది కాకపోయా. ఇలా ఊర్లో సామెత చెప్తారు, నా గరక నా ఘాట్కా అయిపోయాను. ఈరోజు బీఆర్ఎస్ కూడా ఒక్కడు గెలిచిండు అనుకోరు. ఉదాహరణకి ఏం చేయాలి? ఒక్కడు 543 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ఒక్కడే నన్ను కనబడతాడా? ఏమైనా చేయగలుగుతాడా? ఎవరు? ఎందుకు ఒక్కరికి వేయాలి? ఎవరు గెలుస్తారు? గెలిచిన ఆయన 2 రోజుల కంటే ఎక్కువ ఉంటాడా మీ పార్టీలో? పొరపాటున గెలిస్తే కూడా ఏం చేయగలుగుతారు మీరు? ఒక్కడికి వెళ్తే ఒకటి మొత్తం ఆయన కలిసిండు అనుకో, 100% కలిసినట్టు అయిపోతుంది. తెల్లారే పార్టీ విలీనం అయిపోతుంది. ఇంకేం పాడైంది ఇంకా? సో ఎందుకు బీఆర్ఎస్కి ఓటు వేయాలి? గల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి వీళ్ళని పిలిచైతే ఇచ్చేయడు. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా గేట్లు ఓపెన్ చేసినా అని చెప్పిండు. ఎవరైనా ఇంటికి పనికి పోయారు అనుకో, ముందుగా కండువ కప్పుకొని కప్పేస్తాడు. ఢిల్లీకి వచ్చిర్రు అనుకో, ఢిల్లీ ఎందుకు కోఆపరేట్ చేయాలి? ఢిల్లీ కూడా అదే పని చేసింది అనుకోరు. ఇక ఎందుకు బీఆర్ఎస్ కోటేయాలి అంటున్నా? ఏ కారణం చేత వేయాలి బీఆర్ఎస్కి? ఈ మాట నేను చెప్తలేను, మాకు ఓట్లు పడేయని చెప్పి రఘునందన్ రావు చెప్తలేడు. పెద్దపల్లి ఎంపీ కార్తీక్ ఉరుకుతున్నాడు, వద్దు నా కారు వద్దుర పోయని పోతున్నాడు. ఆయన అన్న కారులో ఏసీ ఉంది కూర్చోంటే కూడా నీ కారుకో దండం నీకో దండం అని పోతున్నాడు. ఒక పెద్దపల్లి ఎంపీ ఓలే, హైదరాబాద్ ఎంపీ కూడా, సేవల్ ఎంపీ కూడా పోయిండు, నాగర్ కర్నూలు ఎంపీ కూడా పోయిండు. ఇంకా చాలా మంది వస్తామన్నారు కానీ వేరే బస్సులలో సీట్లు లేక వాళ్ళని ఎక్కించుకుంటలేరు. ఇది పరిస్థితి. బీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు అనే దానికి బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిరు? 10 ఏళ్ళు చాలా మంది నా ఈ విషయం అడిగారు. 2 ఎంపీలు ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 2 ఎంపీలు వాళ్ళు తీసుకురాలేదు తెలంగాణ రాష్ట్రాన్ని. విజిత గారు మళ్ళీ తప్పుడు అభిప్రాయంలో ఉండకండి. చంద్రశేఖరరావు గారు, విజయశాంతి గారు పోయి పార్లమెంట్లో ఏదో కొట్లాడి తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు స్థూలంగా ఈ ప్రాంతంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తించి గౌరవించి ఒక జాతీయ పార్టీ బిల్లు పెడితే ఇంకొక జాతీయ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తే తెలంగాణ వచ్చింది. రైట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను కూడా మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ ఎంపీలు 10 పైసలు పనిచేసింది చెప్పురి. మా మెదక్ ఎంపీ 10 ఏళ్ళ కోలు ఉన్నాడు పార్లమెంట్లో. ఎన్నడన్నా మా మెదక్ ఇది కావాలని అడిగింది ఒక బయట చూపెట్టురు, నాకు ఒక బయట ప్లే చేయరు అంటున్నా. లేదా చేవెళ్ళ ఎంపీ గారు రంజిత్ రెడ్డి గారు గెలిచిపోయిండు. చేవెళ్ళ పార్లమెంటుకి ఇది కావాలని ఆయన పార్లమెంట్లో లేచి మాట్లాడింది చెప్పుర్రి. బస్సులు ఉన్నాయని పోతే 10 బస్సులు ఉన్నాయని పోయి 100 బస్సులు తెచ్చుకున్నాడు. కోళ్ళ ఫామ్లు ఉన్నాయని పోతే 2 కోళ్ళ ఫామ్లు ఉన్నాయని 10 కోళ్ళ ఫాములు తెచ్చుకున్నాడు. ఆ పక్కన ఒక ఆయన కెమికల్ కంపెనీ ఉన్నాయని పోతే 3 కంపెనీలు ఉన్నాయని 30 కంపెనీలు చేసుకున్నాడు. ఆ పక్కన ఇంకోటి ఎవడో రియల్ ఎస్టేట్ వానికి ఇస్తే వాడు 100 ఎకరాలని 1000 ఎకరాలు చేసుకున్నాడు. ఖమ్మంలో ఎవరికో ఇస్తే ఆయన కాంట్రాక్టుల కోసమే తిరిగిండు. జై తెలంగాణ అనే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి జై తెలంగాణకి వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? పోనీ ఇవ్వాలని అన్నా, ఈ రోజైనా ఓడిపోయినాకనన్నా బుద్ధి వచ్చిందా? కార్యకర్తలకు ఇచ్చిరా? 2001 నుంచి జై తెలంగాణ అన్నోనికి ఎవరికైనా సీట్లు ఇస్తుర్రా? కేసీఆర్ 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం నడిపిండు. మా మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు సార్, నువ్వు ఫ్యాక్టరీ లీడర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అలా మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, ఒక్కడు దొరకలేదా సార్ నీకు మెదక్లో టికెట్ ఇచ్చినందుకు? ఎవడు సార్? వెంకటరామరెడ్డి. వెంకటరామరెడ్డికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం సార్? అమ్ముకోలేదా సార్ మీరు మెదక్ సీటు? మల్కాజ్గిరి సీటు అమ్ముకుంటలేరా సార్? ఎవరు సార్ వీళ్ళంతా? జై తెలంగాణ అని దెబ్బలు తిన్నోడు, నీతోటి అటుకులు బుక్కి అడుగుల పొంటి తిరిగి రాజవల్లి బండ కాడ నడిచినోడు ఇలా నీకు పనికొత్తలేడు. ఎవడు పనికొత్తుండి సార్? ఎవరిని తీసుకొచ్చి పెడతా ఉన్నావు? నిన్నటిదాకా నిన్ను నానా బూతులు తిడితే ఇలా తీసుకొచ్చుకొని నాగర్ కర్నూలులో పెట్టుకోబడుతుంది. ఎవరు సార్ వీళ్ళంతా? బ్యూరోక్రాట్లా? ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు సంపాదించిన అడవుల సొమ్ముని, అక్రమ సొమ్ముని కాపాడుకునేందుకు రాజకీయాలకు వస్తే గాళ్ళకు టికెట్లు ఇస్తావు. జై తెలంగాణ అన్నోడు మెదక్లో ఎవడు దొరకలేదా? బువ్వ ఉడికిందా లేదంటే ఒక మెతుకు చూస్తుంది తల్లి. మెదక్ చూడు చాలు, పెద్ద పెద్దోళ్ళు కేసీఆర్, హరీష్ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నీకు మెదక్ జిల్లాలో ఎవడు దొరకలే మెదక్ ఎంపీ ఇచ్చేందుకు? ఎడికెళ్ళి తెచ్చినావు? ఎవరు? వెంకటరామరెడ్డి. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రికి సన్నిహితుడు, తర్వాత రోషయ్య అనే ముఖ్యమంత్రికి సన్నిహితుడు,
తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరోడు, ఇప్పుడు నీకు దగ్గరోడు. ఆయన దగ్గర దేనితోటి దగ్గర? పైసలతోటి దగ్గర. గీడైనా మా ఇంటి దగ్గర గీడైనా భూమి అమ్మితే 100 కోట్లకు ఎకరం చొప్పున 10 ఎకరాలు కొనుక్కున్నాడు సారు. వాళ్ళు ఇలా వీళ్ళ క్యాండిడేట్లు. మెదక్ జిల్లాలో జై తెలంగాణ అన్నాడు ఎవడు దొరకలే. నేను 100 పేర్లు చెప్తా ఆ జిల్లాకి పార్టీ అధ్యక్షునిగా చేసిన కాబట్టి. నీకోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. అదే గజ్వేల్ నియోజకవర్గంలో భూమిరెడ్డి గారు అని 2001 నుంచి తిరుగుతున్నాడు. ఎలక్షన్ రెడ్డి గారు అని ఇంకొకరు ఉన్నారు. ఏరు వీళ్ళంతా. ప్రభాకర్ రెడ్డి అని ఒక లైబ్రరీ కమిటీ చైర్మన్ ఉంటాడు. నాతో యువమోర్చాల అధ్యక్షుని వేసి జైలుకు పోయిండు. విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఉన్నాడు. ఇవ్వచ్చు కదా ఎర్రోళ్ళ శ్రీనివాస్కి. 1000 కోట్లు దోసుకున్నారు కదా రబాయ్. ఇప్పుడు క్యాండిడేట్లకు ఇచ్చి పైసలు ఖర్చు పెట్టి ఇప్పుడు అమ్ముకున్నాడేంది సిగ్గు లేకుండా? అన్నం తింటున్నా మీరు? అసలు ఏం ముఖం పెట్టుకొని వస్తారు మీరు జనం దగ్గరికి? అమ్ముకోవడం అని మీరు ఎందుకంటే మీరు 100% మీరు ఎలా అయితే గెలుపు గుర్రాలనుకుంటున్నారో వాళ్ళు కూడా గెలుపు గుర్రాలు. అమ్ముకోవడం తప్పితే మీకు గెలుపు గుర్రాలేదు. గెలిచేదేంది సచ్చేదేంది? ఆయనకు 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉంది. గెలిచేదంటే గవర్నమెంట్ ఎందుకు పెడతారు? మళ్ళీ రేపు ఏమైనా ఎమ్మెల్సీ గెలుస్తారా? వీళ్ళు గెలవరు కదా. మరి అట్లాంటప్పుడు కొత్తనికి ఇవ్వచ్చు కదా. మీరు ఆల్రెడీ 3 పూటలు బిర్యానీ తింటున్నాడు, దోసుకే తిన్నాడు, రింగ్ రోడ్ దోసుకున్నాడు, ప్రాజెక్టులు దోసుకున్నాడు అని మేము చెప్తుంటే 4 ఏళ్ళు ఎమ్మెల్సీ ఉన్నని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది? 5 ఏళ్ళే కదా ఎంపీ పదవి. ఎందుకు వస్తుండే ఆయన? మొన్న 10 ఎకరాలు కొన్నాడు 100 కోట్లకు ఎకరం చొప్పున 1000 కోట్లు పెట్టి. అవి మీయేనట పైసలు. మీరే ఇచ్చి బినామీగా ఆయనతో కొనిపించిరని అనుకుంటారు జనం. మీ ఆస్తులు మీరు రక్షించుకుంటేందుకు టికెట్లు అమ్ముకుంటారు మీరు. ఇట్ ఈస్ స్ట్రైట్ ఎలిగేషన్ అగెన్స్ట్ ద బీఆర్ఎస్. సో వెంకటరామరెడ్డి గారు అసలు ఏ విధంగానూ మీకు పోటీయే కాదా అక్కడ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా అభ్యర్థిని డిక్లేర్ చేయలే కాబట్టి ఆయనకు మీదకేం సంబంధం? ఆయనకు మీదకేం సంబంధం? ఇన్ వాట్ వే ఈజ్ రిలేటెడ్? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? స్థానికులం మేమేడుకోవాలి. ఏది 610 జీవో ఎందుకు అమలు కాదు? రాజకీయాల్లో 610 జీవో ఎందుకు ఉండొద్దు? వెంకటరామరెడ్డికి మీదకి ఏం సంబంధం? ఇప్పుడు ఇదే అడుగుతారు కదా, ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరి గారికి ఏంటి మల్కాజ్గిరికి ఏంటి? ఈటల రాజేందర్ అంటే ఆయన మల్కాజ్గిరిలో ఉన్నాడు. 25 ఏళ్ల క్రితం రాజకీయాలకు వచ్చే కంటే ముందు నుంచి ఆయన మల్కాజ్గిరిలో ఉంటున్నాడు. కాబట్టి ఆయన అక్కడ పోటీ చేస్తా అని అడిగిండు. లేదు కరీంనగర్లో మాకు ఇంకొక ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ కాబట్టి పార్టీ చెప్పింది కాబట్టి పోటీ చేస్తారు. వెంకటరామరెడ్డికి ఏం సంబంధం? వెంకటరామరెడ్డి ఒక అధికారి. ఎవరిని పేదవాన్ని మనుషుల్లాగా చూడలేదు. ఎవరిని లోపలికి రానియకపోతుండే కలెక్టర్ ఉన్నప్పుడు. నానా అవస్థలు పెట్టినాయని ఆయన బ్యూరోక్రాట్లు ఎందుకు నీకు? జై తెలంగాణ అన్న వాళ్ళందరూ ఎడిపోయినరు. చాలామంది కదా. ఈ సంగారెడ్డికి వస్తే నరహరెడ్డి అని 2001లో 4లో గెలిచిండు జడ్పీటీసీగా. జడ్పీ ఫ్లోర్ లీడర్ చేసిండు. ఏరి వీళ్ళంతా ఎందుకు? నీకు డబ్బు ఎందుకు కొంటున్నా? ఈ పిచ్చేందుకు కొంటున్నా? కార్యకర్తలను చంపుతురు, పార్టీని చంపుతురు. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని. బాగా డెమోక్రసీలో బ్యూరోక్రాట్లు ఎవరైనా బాగా అవినీతి పరులు అయితే ప్రభుత్వం పిలిచి చెప్తుంది, బాగా సంపాదించుకున్నావు చాలు, ఇంకెక్కువ పిచ్చి పనులు చేస్తే ఏసీబీ కేసు అయితే జైలుకు పోతావు, ఉద్యోగంకి రాజీనామా చేసిపో అని చెప్తారు. అట్లా ఇలా తెలంగాణ సమాజం చెప్పింది మీకు. మీరు తప్పు చేస్తున్నారు, మీ అహంకారం మంచి పద్ధతి కాదు, మీకు సిఆర్ఎస్ ఇస్తున్నామని మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా మీ బుద్ధి మారక 100 కోట్లు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకొని బీఫామ్లు ఇస్తుంటే సమాజం మిమ్మల్ని ఎందుకు స్వాగతిస్తుంది? ఎందుకు ఓటేయాలి మీకు? గల్లీలో మీ ప్రభుత్వం లేదు, ఢిల్లీలో మీ ప్రభుత్వం లేదు. గెలిచినోడు ఏడుకోవాలి, ఎడ్డోని లెక్క ఏడుచుకుంటూ కూర్చోవాలి మల్లన్న సాగర్ కట్ట మీద. ఒక్కడికి వెళ్తే ఏం చేస్తాడు? 543లో జల్దీ పోయి ఏదో పార్టీ కండువా కప్పుకోవాలి. ఆ తప్పు చేయొద్దని నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా.